ఎస్ఎల్బీసీ టన్నల్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యల్లో 16వ రోజున కొంత పురోగతి కనిపించింది. టన్నల్ కూలిపోయిన ప్రదేశం వద్ద మానవ అవశేషాలను గుర్తించారు. సొరంగంలో మరింత లోపలికి వెళ్లేందుకు రెస్క్యూ టీమ్స్ ప్రయత్నిస్తున్నాయి. అయితే టన్నల్లో ఇరుక్కుపోయిన బోరింగ్ మెషిన్ భాగాలు సహాయక చర్యలకు ప్రతిబంధకంగా మారాయి. వాటిని గ్యాస్ కట్టర్లతో తొలగించేందుకు ప్రయత్నిస్తున్నాయి రెస్క్యూ బృందాలు. నాగర్ కర్నూలు జిల్లా దోమలపేట దగ్గర జరిగిన ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్ నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. అయినా ఇప్పటి వరకు గల్లంతైన వారి జాడ దొరకలేదు. 12 విభాగాలకు చెందిన దాదాపు 650 మంది సభ్యులు నిరంతరం షిఫ్టుల వారీగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఆదివారం 16వ రోజున జరిపిన ఆపరేషన్లో కొంత ముందడుగు పడింది. సహాయక చర్యల్లో కాస్త పురోగతి కనిపించింది. టీబీఎం మిషన్ ఎడమ వైపు భాగంలో ఆచూకీ తప్పిపోయిన ఓ వ్యక్తి ఆనవాళ్లు బయటపడ్డాయి. ఒక మృతదేహానికి సంబంధించిన చేయిని గుర్తించారు. మృతదేహం పూర్తిగా కాంక్రీట్లో కూరుకుపోయింది. డ్రిల్లింగ్ ద్వారా బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేపట్టారు. ఇటీవల కేరళ నుంచి ప్రత్యేకంగా హెలికాప్టర్లో తీసుకువచ్చిన కడావర్ డాగ్స్ టీం మానవ అవశేషాలను గుర్తించడంలో కీలక పాత్ర పోషించాయి. కేరళ డాగ్స్ గుర్తించిన ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతున్నారు. అలాగే జీపీఆర్ గుర్తించిన అనుమానిత ప్రాంతాల్లోనూ తవ్వకాలు సాగిస్తున్నారు. 13 కిలోమీటర్ల అవతల ఒకే దగ్గర 3 వ్యక్తుల అవశేషాలు ఉన్నట్లు కడావర్ డాగ్స్ టీం గుర్తించడంతో తవ్వకాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఆదివారం రోజున టన్నెల్లోకి మరోసారి కడావర్ డాగ్స్, ఎన్జీఆర్ఐ, జీపీఆర్ బృందాలు వెళ్లి అన్వేషణ చేపట్టాయి. మరోవైపు కన్వేయర్ బెల్ట్ కూడా పూర్తి స్థాయిలో వినియోగంలోకి రావడంతో సహాయక చర్యలు వేగవంతమయ్యాయి. సొరంగంలో కూరుకుపోయిన మట్టి, బురదను తొలగిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే నిపుణులతో ప్లాస్మా కట్టర్స్ ద్వారా టీబీఎం మిషన్ భాగాలు కట్ చేస్తూ వాటిని లోకో ట్రైన్ ద్వారా బయటకు తీసుకొస్తున్నారు. టీబీఎంపై ఉన్న మట్టిని వాటర్ గన్తో తొలగిస్తున్నారు. అయితే జీపీఆర్ అనుమానిత ప్రాంతాల్లో జరుపుతున్న తవ్వకాల్లో పెద్ద ఎత్తున సీపేజ్ వాటర్ వస్తుండటంతో సహాయక చర్యలకు కొంత అవరోధంగా మారింది. దీంతో అదనపు మోటార్లు ఏర్పాటు చేసి సీపేజ్ వాటర్ను త్వరితగతిన బయటకు పంపే ప్రక్రియ చేపడుతున్నారు. మొత్తంగా టెన్నెల్లో ఇరుక్కున్న వారి ఆచూకీని కనుగొనేందుకు అనేక చర్యలు చేపడుతున్నా ఇప్పటికీ ఆచూకీ దొరకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. గడిచిన 16 రోజులుగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన బాధిత కుటుంబ సభ్యులు తమ వారి ఆచూకీ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.